జయశంకర్ జిల్లా మున్నూరు కాపం సంఘం ప్రెసిడెంట్ సంపత్ గారితో ఉన్నాం. వారితో కూడా రేపటి గర్జనకు సంబంధించి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్లన్న చేపట్టిన ఈ తెలంగాణ మొత్తం ఉద్యమం అనేది రేవంత్ రెడ్డికి మల్లన్నకి మధ్య ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మంచి ప్రశ్న అడిగారు మిత్రమా. ఇక్కడ వాస్తవంగా మల్లన్న గారిది కానివ్వండి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, బీసీలు రాజ్యాధికారం నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. చివరి ముఖ్యమంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటారు. రాబోయే రోజులలో కాబోయే ముఖ్యమంత్రిగా బీసీల నుంచి వస్తాడని మేము 100% ఘంటాపదంగా బల్లగుద్ది చెప్తా ఉన్నాం. ఈ ఉద్యమ రెవల్యూషన్లో వ్యూహం ఎట్లా 100% విద్యార్థి లోకం, వ్యాపార వర్గాలు, కుల సంఘాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, సబ్బండ వర్గాలు బీసీ జేఏసీ తోటి, ఇంటలెక్చువల్ ఫోరం తోటి, ఇంకా చూసుకున్నట్లయితే తిన్మార్ మల్లన్న టీం తోటి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. మెయిన్ ఉద్దేశం బీసీలు రాజ్యాధికారం. మీరు మల్లన్న దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యమానికి ముందుకు వస్తున్నారా, లేకపోతే బీసీ నాయకత్వాన్ని? స్వాతంత్ర్యానంతరం 75 ఏళ్ల చరిత్రలో మా బీసీలలో నాయకత్వాలు రాలేదని కాదు, మేము ఎక్కడో కాడ మా ఆధిపత్యాన్ని నిలదొక్కున్నప్పటికీ 60% ఉన్న బీసీలము రాజ్యాధికారం వైపు చేరే దిశగా, రాజ్యాధికారం సాధించే దిశగా ఈరోజు తిన్మార్ మల్లన్న కంకణం కట్టుకోవడం జరిగింది. 75 ఏళ్ల చరిత్రలో మాకు ఒక మంచి నాయకుడు రావడం జరిగింది. అన్నగారి నాయకత్వాన బీసీ సంఘాలన్నీ ఏకమై ఇంటలెక్చువల్ ఫోరం కిందకు వచ్చి ఒక నాయకత్వాన బీసీలు రాజ్యాధికారం దిశగా పయనించడం జరుగుతుంది. రేపటి రోజు జయశంకర్ జిల్లా నుంచి ఎంతమంది వరంగల్కి వస్తారని మీరు భావిస్తున్నారు? దాదాపుగా 10 నుండి 15 వేల మంది ప్రజలు, మహిళా సోదరిమణులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు అంతా కలిసి 15,000 పై చిలుకు మేము బీసీ గర్జనకు, బీసీ యుద్ధవేరికి తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. తరలించడానికి మా నాయకత్వం అంతా అతిరథ మహారథులు, మా నాయకులు బీసీలు అందరూ కంకణం కట్టుకొని నడుము కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అండి మీకు, మీ ఉద్యమానికి. థ్యాంక్ యూ.